ఆంధ్రుల రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదంతో పండుగ వాతావరణం నెలకొంది. కైకలూరు వీధులన్నీ సందడిగా మారాయి. వందలాది మంది మహిళలు, యువత జాతీయ జెండాలు, పార్టీ జెండాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకొని ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర కళల సాకారం 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశాదీపం. సుమారుగా కొన్ని సంవత్సరాల నుంచి 1400 మంది అమరావతి రైతుల త్యాగఫలం ఈ రోజున రాజ్యసభ సాక్షిగా, లోక్సభ సాక్షిగా ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కృషి చేసి ఈ రోజున అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం మనందరూ కొద్ది నిమిషాల ముందు టీవీలో గమనించాం. ఇప్పుడు ఇంకా చర్చ నడుస్తూ ఉంది. ఈ జగన్ చేసినటువంటి అరాచకం ప్రజలు ఇంకా నిన్నటి నుంచి ఇంకా పైచాచికత్వం, ఆ శాడిజాన్ని చూస్తూ ఉన్నారు. ఈ పిల్ల కాంగ్రెస్ నేత ఈ జగన్ తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది. నీ తల్లి కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆఖరికి రాజ్యసభలో కానీ లోక్సభలో కూడా కనీసం జగన్ కి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వలేదు. ఈ పిల్ల కాంగ్రెస్ ఇంకా బుద్ధి రాలేదు. జగన్ ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజలకు ఏం అవసరం, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ఏం చేస్తే ప్రజలు హర్షిస్తారో తెలుసుకుని ఈ శాడిస్టు, ఈ సైకో బుద్ధి రావాలని, ఈ జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని జగన్ని మరోమారు హెచ్చరిస్తూ శాశ్వత అమరావతిని ఏర్పాటు చేయడంలో సహకరించిన రైతులకి, రైతు బిడ్డలకి, మహిళా మనులందరికీ కూడా మా యొక్క కైకలూరు తెలుగుదేశం పార్టీ కూటమి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోజు మనం అందరం కూడా సంతోషించాల్సిన రోజు, పండగ రోజు. ఎందుకంటే మన రాజధాని అమరావతి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దానికి చట్టబద్ధత కల్పించారు. అది అసెంబ్లీలో తీర్మానం అవడమే కాకుండా అటు పార్లమెంట్ లో కూడా మరి అది ఆమోదం పొందింది. ఇది ఇంకా ఎవరు వచ్చినా సరే భవిష్యత్తులో నాకు తెలిసింది ఎవరు రారు, కానీ ఎవరు వచ్చినా సరే దాన్ని ఇంకెవరు కదపడానికి అవకాశం ఉండదు. ఇంకా రాజధానిని, ఇంక ఈ రాజధాని అనేది ఇంకా ఫిక్స్ మనకు. ఇది అమరావతి రైతుల యొక్క త్యాగ ఫలితం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అమరావతి రైతులందరూ కూడా ఎవరైతే పొలాలు ఇచ్చారో, భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడాను రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు. కానీ ధర్నా చేస్తున్న సమయంలో నిజంగా వాళ్ళను పెద్ద వయసు అతనని చూడకుండా, లేదంటే ముసలాండని చూడకుండా, లేదంటే ఒక మహిళని చూడకుండా వాళ్ళని ఈడ్చేసి లాగేసి వ్యాన్లకు ఎక్కించడం, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని కాళ్ళతో తండం, ఇవన్నీ కూడా మనం చూసాము. సో వాళ్ళ త్యాగ ఫలితంగా ఈ రోజు నిజంగా ఒక రాజధాని, మన రాజధాని అమరావతికి ఒక చట్టబద్ధత అనేది చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. సో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా చాలా సహకరించారు. సో మన ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అమరావతి ఒక సైకో తీసుకొచ్చిన 3 ముక్కలాటకి చరమగీతం పాడుతూ ఈ రోజు రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందడం గర్వకారణం. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.